బిడ్డ ఎటు పోతున్నావు బిడ్డ? నేను అట్లా బయటకు ఎత్తా బాపు. కొద్దిగా అంతసేపు నా దగ్గర కూర్చో బిడ్డ. ఎంతసేపు అని కూర్చుండమంటే ఈ షెయిడ్స్ పెట్టరు అదే బాపు. ఏమైంది బిడ్డ ఇట్లా పట్టుకుంటే? నడక నేర్పేటప్పుడు పట్టుకున్నావు, ఇప్పుడు నడిచిపోతుంటే కూడా పట్టుకుంటావా బాబు? సరే చెయ్యి పెరిగింది కావచ్చు కానీ ప్రేమైతే తగ్గలేదు కదరా. వయసు పెరుగుతుందని షేయికి మధ్యన దూరం పెంచమంటావా? సరే బాపు, వచ్చినాక పట్టుకుందులే. అబ్బా ఇడివే బాపు. అగో మా దోస్తుగా వచ్చారు, నేను పోతా. భాస్కరా అరే సుమన్, ఎక్కడికి పోదాం రా? ఏడుకో ఆడికి పోదాం కానీ నువ్వేంద్రా ఎంతసేపు నుంచి ఆరు కొడితే బయటకు వస్తలేవు? మా బాప ఆపిండ్రా. ఆపిండా? ఏం చెప్పిండ్రా? ఏం చెప్పలేదురా, నా చేతును ఎందుకు గట్టిగా పట్టుకున్నారా. చేతులు పట్టుకునేంద్రా? ఏమోరా, మా బాప అంతేది. అరే నువ్వు బండి తీరా పోదాం. చలోపా. అక్షింద్రా భాస్కర్ మీ సరేరా, రేపు కలుద్దాం. కలుద్దాం కానీ రేపటి వచ్చేవారు బయట ఉండు. కారులు కొట్టుడు అవి చేసుకుంటు కావదరా. పోయిగా. సరేరా. ప్రేమ లేదేంద్రా నీకు చింత దోస్తులు అంటే? భాస్కరు జరైట్రా. ఏందే బాబు పిలిచిను? ఒట్టిగానే పిలిచిన బిడ్డ. కళ్ళ ముంగట కనిపిస్తే పిలుచుడేనా బాబు? పిలవకుంటే ఏం చేయాలి బిడ్డ? ఈ కండు నీ రూపాన్నే అడుగుతాను. ఎప్పటికీ నీతోటే ఉండాలంటే అవుతుందా బాపు? పిల్లలు బట్టలు ఎత్తందిరా. ఏమైంది బాపు? ఏమైంది? ఎందుకో గుండెల్లో మంటుందిరా. బాబు ఒక్క నిమిషం ఆగు, నీ ఆటో నాకు ఫోన్ చేస్తా. బాబు ఆటో అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. మనం పోదా బాబులు? మిల్లేలు ఆగు బిడ్డ, కొద్దిగా చల్లబడ్డది. ఇక ఇంటికి పోదాంపా. మళ్ళీ ఇంటికి ఎందుకే బాబు? దవాఖాన పోదాంపా. ఒరే మంట తగ్గిపోయిందిరా. ఈ నడుచుడు అవసరమా చెప్పు? శివగారిని బండి తీసుకుని రమ్మంట. ఆగు బాపు. వద్దురా, ఇప్పుడు మంచిగానే ఉన్నది. ఆగు బాపు, నేను శివగారిని ఫోన్ చేస్తా. దవాఖానకు పోయామంటే ఇంటి దారి పట్టినవేందే బాపు?
ఇప్పుడు మంచిగా అయింది కదరా, ఇప్పుడు ఇంటికైతే పోదాంపా. తావకాండకు తీసుకోపోతా అంటే మళ్ళీ ఎందుకు వస్తున్నావు బాబు? ఏమన్నా అయితే గాయగా మనం. ఏం కాదు బిడ్డ, ఇప్పుడైతే మంచిగానే ఉన్నది కదా. ఏం కాదని నీది నువ్వే అనుకుంటే ఎట్లా బాబు? ఇప్పుడు ఈ మంట చెప్పొచ్చిందా? చెప్పేం రాలేదు కానీ ఇప్పుడైతే తగ్గింది కదా బిడ్డ. తగ్గుతా మళ్ళా రాదా? మళ్ళీ ఏం చేస్తావు చెప్పు. పా దవాఖాన కోదాం పా, ఆ శివగాని రమ్మంట. మళ్ళతే చూద్దాం తీరా. నువ్వు ఇటు బయటికి పోతా అన్నావు కదా, పోయిరా. పోతా కానీ నువ్వేమో గిట్ట చేయబడుతుంది. ఎట్లా పోవాలి, ఏమని పోవాలి? రే నాకేం కాదురా, నేను ఎక్కడికి రానురా. ఒట్టిగా పైసలు ఖర్చు తప్పితే ఏముండదు. పానం గురించి చూస్తావా, పైస గురించి చూస్తావా బాబు? ఒరే ఏదో చిన్నగా నలతైందిరా, ఇప్పుడు పానం హుషారుగానే ఉన్నది కదా. ఏం కాదురా, నువ్వు ఇటు పోతా అన్నావు కదా, పోయిరా. నేను ఇక్కడ కూర్చున్నా, నాకు మంచిగానే ఉన్నది బిడ్డ, నువ్వు. అరే భాస్కర్ వస్తాడురా. ఎవరు? నిజమేరో. ఏమైందిరా భాస్కర్, అంత చిరాకున్నావు? ఏం లేదురా, అంత మా బాబు గురించి. ఏమన్నాడురా? బయటకు పోవద్దన్నాడా? అదేం కాదురా, పానం మంచిగా లేదంటాడు, దవాఖానకు పోదామంటే అది అంటాడు. మా ఇంట్లో మా నాన్నమ్మ కూడా కంతేరా, తలకాయ తింటది. అందరింటుండే బాధేనా అయితే? గంతేరా, ఏడికి రమ్మన్నా రారు, పోదాం అని చెప్తే వినరు. మా బాబు కూడా అంతేరా. అరే శ్వేతరా? శ్వేత వాళ్ళ ఇంట్లో ఉంటుంది. అయితే ఏందిరా? వాళ్ళ ఇంట్లో కాదురా, నీ కన్నమ్మ ఒకటి ఉందిరా. అవునరా, నా ముంగడికి వచ్చింది కదా. ఏమైనా మాట్లాడేందా లేక ఈడికైనా చూసుకుంటావా? మాట్లాడా, అట్లని ఇక్కడనే ఉండా. మరి ఏం చెప్తావురా? అరే ఇంత మంచి బట్టలు వేసుకున్నారు ఎందుకురా? పోయి షో కొడతా చూడు. అరే జరుగురా. ఇంకేందిరా, మంచిగానే అవుతుంది కదరా. ఆ మూట నువ్వు మంచిగా మెరవాలరా.
కొంచెం స్టైల్ తగ్గినా ఆ మనసులో నువ్వు తగ్గుతావు. రే తగ్గేదే లేదురా, నా శ్వేత చూపును తప్పించేదే లేదు. బాబు ఇప్పుడు ఎట్లున్నదే? పానం మంచిగా ఉన్నదా? గదే నాకు తెలుస్తలేదురా, మంచిగా ఉన్నదో ఎట్లున్నదో. గదేందే బాబు గట్లంటావు? నీ పానం నీకు తెలియదా? అరే కాళ్ళు రెక్కలు బాగా గుర్తున్నాయిరా. దానికి ఏసుడు ఎందుకే బాబు? నువ్వు వండుకొని నొత్తుతా. ఒత్తుడు ఏమద్దు కానీ అవే తగ్గుతాయి. బద్దంటే ఏంది బాబు? ఒత్తుతే మంచిగా అనిపిస్తుంది కదా, పానం కూడా ఆయమంటది. ఏమద్దురా, నేను మంచిగానే ఉన్నా, నాకేం కాదు. నీ ఇష్టమేగా, చెప్తేనవు కదా. ఏం కాదురా, నాది నాకు తెలియదా చెప్పు. ఇప్పుడే ఏమైతుందో తెలియదు అంటాను, మళ్ళీ ఇప్పుడే నాది నాకు తెలియదా అంటాను. తలకే పోతుంది బాబు నీతోటి. పా హాస్పిటల్కి పోదాం పా. ఒరే ఏం కాదు తీరా, ఈ దవాఖాన పోడైతద్దు. నువ్వెందుకు ఇట్లా చేస్తాను బాబు? పోతే మనమే మంచిగా అవుతాం కదా. కరెక్టేరా, నాకు వయసు అయిపోతుంది, ఏదో అవుతుందని చెప్పి అనిపిస్తుందిరా, అంతేగాని ఏం కాదు. నువ్వు ఎటో పోతా అన్నావు కదా, పోయిరా. నువ్వు ఎటు రానంటున్నావు కదా, నేనెటు పోతే ఇక. ఒరే నువ్వు ఎవరన్నా కలిసి వచ్చేది ఉంటే కలిసి రాపో బిడ్డ. సరే బాబు పోయేత్తా, నువ్వైతే కూర్చో. పొలగాడు పోయేత్తనే. ఎవరా పని పాట లేదా మీకు? ఎప్పుడు రోడ్డు మీద పడి ముచ్చట్లు పడుతుంటారు. మాకేం పని, తింటాం తిరుగుతాం పడటం, ఇక పడినట్టున్నాయిగా చేసుకోపో. ఈ తిరుగుతున్న మాట్లాడకంటే నా పని నేను చేస్తున్నా నయం. డైలాగ్లే చెప్తున్నావు కానీ ఈ నుంచి అయితే పోతలేవు. ఆవురా, నువ్వు బరాబర్ చెప్తారా చెప్పిస్తా. నా పని నేను పోకుంటే మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటారా? భలే ఉన్నారు మీరు. ఎడా రాజు అన్నా శివాజీ బాగా రాజా సాయి. భాస్కర్ అయితే మనకి వస్తాయి. అవునరా శివాజీ, అందుకే నా గుండె గుర్రం లెక్క పరిగెడతాంది. ఏంది గుర్రం లెక్కన? ఇంకా నయ్యాం గాడి లెక్కలే. ఈ బస్ స్టాండ్ కాదు కదా గీడొచ్చింది వాడు. ఇది బస్ స్టాప్ కాకున్నా నేను వచ్చి ఆగే స్టాప్ ఇది. అయితే మేము కొంచెం దూరం పోవాల్సింది. అయితే ఏదో మాట్లాడాలన్నావు కదా, ఏంటది? నువ్వు రోజు నా గురించి తిరిగేది, నా కోసం చూసేది గమనించిన, అందుకే ఈరోజు మాట్లాడుతున్నా. ఓహో గమనించినావు అన్నమాట. నువ్వంటే ఇష్టమని చెప్పమంటావు మరి? నువ్వు చెప్పినా ఒప్పుకోవాలంటే నేను నిన్ను కొన్ని రోజులు గమనించాలి, అప్పుడు నచ్చితే ఒప్పుకుంటా. అయితే ఒప్పుకునేది అందుకు సిద్ధంగా ఉండు. అయితే నన్ను ఒప్పించేటందుకు సిద్ధంగా ఉండు. వా అమ్మాయి మాట్లాడిందిరా. ఏమన్నదిరా? ఎంట వాడితే ఇప్పుడు వదులుతాయనా? లేదురా, ఎంటవాడి నన్ను వడేసుకో అన్నది. అరే భాస్కర్, అయితే నువ్వు డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ చేయాలి, అమ్మాయిని పడేయాలి. పడేయాలి, చూస్తుందురా పడేస్తా కూడా. చెప్పరా శివ, బయటికి వచ్చిండ్రా?
బాబును దావగానే చూపెట్టినా. అరే బాగా నష్ట పెడతాండ్రా, అందుకే తీసుకొచ్చిన. సరే సరే ఉంటా, తర్వాత మాట్లాడతా. ఆగో శ్వేతతోనే ఇప్పుడు ముసలివాడైనా మా బాబుని చుట్టూ ఏమనుకుంటా, నా గురించి చీ అనుకుంటుంది కావచ్చు. మళ్ళీ యాక్సెప్ట్ ఎప్పుడో చేయదు. బాపు ఇది పట్టుకోయే. బాబు లేవు బాబు. నా చెయ్యి ఎందుకు వదిలేసినావురా? చెప్తా బాబు, లేవు బాబు. అమ్మా బాబు ఏంటిదిరా? నన్ను క్షమించు బాబు, నన్ను క్షమించు. ఎందుకురా? నువ్వేం తప్పు చేసినావురా? రోడ్డు మీద నీ చెగిడ్చి పెట్టింది కదనే బాపు. ఏదో పని ఇడిచిపెట్టినట్టున్నావురా. లేకంటే నువ్వు నా చెయ్యి ఇడిచిపెట్టుటోని వారా? ఇప్పటికే నేను అస్సలు ఇడిచిపెట్టుంటా బాపు. నీ పానం మంచి కావాలి, గోళీలు వేసుకుంటావా? అరే ఇప్పుడే వద్దురా, కొద్దిగా ఆగినాక వేసుకుంటా. తర్వాత ఎందుకు? ఇప్పుడే వేసుకో, మళ్ళీ నీకు యాదికుండదు పాపు. నాకు యాదికి లేకుంటే నీకు యాదికుంటది కదరా. టైంకు నేను ఉండకుంటే ఎట్లా బాపు? ఒరే నన్నేసి నువ్వేడికి పోతావురా? ఏదన్నా పని పడితే పోవుడే కదా పాపు. ఎప్పుడన్నా పని పడితే చూద్దానికి. నేనున్నప్పుడే గోళ్ళు వేసుకుంటే ఏమవుతుంది బాపు? నా మనసు కూడా కుదుట పడుతుంది కదా. సరే తీరు, పోయి నీళ్ళు తీసుకురా. సరే బాపు, ఇప్పుడే తీసుకురా. మెల్లగా. ఇదో బాపు, గోళీలు వేసుకో. బాపు మళ్ళీ పక్కకు పెట్టినావు బాపు. కొద్దిగా అంత ఆగురా, వేసుకుంటాను. అబ్బా మళ్ళీ కాసేపు అంటావు. నువ్వేనా మంచిగా ఉన్నావు బాబు? నేను తీసుకొచ్చి ఇచ్చింది ఎందుకు? నువ్వు ఇచ్చినావు మంచిదే కానీ కొద్దిగా ఆగినాక వేసుకుంటారా? అబ్బా నీకు చెప్తే అర్థం కాదా బాపు? అబ్బా వేసుకుంటారా? నాకు తెలుసు కదరా. ఏం తెలుసు నీకు? తెలిస్తే ఎప్పుడు వేసుకుంటారు, తాకు వరకు ఉంటారు. ఒరే కళ్ళు మూతలు గమ్ముతున్నాయిరా. కొద్దిసేపు పండుకున్నాక లేచినాక వేసుకుంటారా.
నీకు చెప్తా అర్థం కాదు, నీ ఇష్టం ఉంటుంది చేసుకోపా. ఏంది బాపు చెప్తేనవా ఇక్కడనే చిరాకు తెప్పిస్తావా? గోళీలు వేసుకోమని చెప్పేసి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చిన, గోళీలు ఇచ్చిన, మొత్తుకుని పోయినా, అయినా నా మాట కొంచెం కూడా ఖాతరు చేయకపోతుంది. ఒరే నన్ను కాసేపు గట్ల బయటకు తీసుకుపోతావా? నేను దేని గురించి మాట్లాడుతాను? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? పో బాపు, నీకు ఇష్టం ఉంటే మందులు వేసుకోలేకపోతే లేరు, నేను పోతానా? చా ఒరే ఒరే వేరే కొట్టినవరా సిక్కు. అరే నువ్వేమో పెట్టినవారా? పెట్టలే పెట్టలే. ఏవరా భాస్కర్, అందరు ఏం చేస్తంటే డల్గా కూర్చుని ఎందుకో? ఏమైంది వీడికి? ఏమోరా, నేను ఇప్పుడు చూస్తాను. రే నా మనసు మంచిగా లేదురా, మా బాపు నాకు చిరాకంటే చిరాకు లేపుతాను రా. ఏం తెప్పిస్తుండ్రు అదగడం? ఇప్పుడు చూసిన చిరాకు తెప్పిస్తున్నట్టు. చెప్పింది ఏడు, ఒక పని చెప్తే ఇంకో పని చెప్తాడు, తనకి అంత బద్దరైపోతుందిరా. ఇదిగో మళ్ళీ ఫోన్ చేస్తాను చూడరా. అరే ఫోన్ ఎందుకు కింద పడి ఎత్తానవరా? ఫోన్ ఎత్తు, ఏదో బయట ఫోన్ చేస్తాను వచ్చి ఎత్తురా. రే చెప్పేది ఏముండదురా, నేను చెప్పింది అసలుకి చేయడు. ఒక పని చెప్తాడు, అది నేను చేసేసరికి వద్దంటాడు. నాకు మొత్తం కోపం తెప్పిస్తాడు రా. సరేరా నీ ఇష్టం. అయినా కానీ మీ ఇంటి గురించి మీ బాబు గురించి నీకే బాగా తెలుసురా. ఏం కాదు తీరా, నేను ఏదో ఉంటుంది అనుకో ఫోన్ లేపుతా, ఫోన్ లేపి అక్కడికి పోతా, అక్కడికి వస్తే ఏముంటుంది, అది నాకు రోజు జరిగేదే కదరా. సరేరా పోయాం పాడు. అరే బాయ్ రా. బాయ్. ఓకే. బాబు 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 ఏమైంది బాబు? బాబు ఏమైంది బాబు? బాబు లే బాబు, ఏమైంది బాబు? బాబు బాబు అరే భాస్కర్, బాబీకి లేదా? బాబు 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 అరే శివాజీ, బాబు చచ్చిపోలేదురా, బాబు చచ్చిపోలే, నేనే చంపుకున్నా. ఎత్తులేదురా, ఎందుకు ఎత్తులోడా? లేదురే సాయి, నేనే చంపుకున్నా. ఏం పని మీద ఫోన్ చేసి తెలియదు, పని నేనే ఎత్తాను అనుకున్నా. నేనే ఫోన్ ఎత్తలేదురా. వచ్చే వరకు ఇట్లా అవుతుందని అనుకోలేదురా. అరే భాస్కర్, అనుకోకుండా జరిగేది నువ్వే చూస్తావురా. అయినా మనం అనుకుంటా వరకు ఇట్లా జరుగుతుందని, ఇట్లా అవుతుందని అనుకోకపోవడమే నేను చేసిన తప్పురా. చిన్నప్పటి సంది
నన్ను ఎంబడి పెట్టుకున్నారు, ఎంబడి పెట్టుకున్నాడు. నా చేతులు పట్టుకొని నడక నేర్పించాడు రా. నేను నేను నడతా అంటే చెయ్యిడిచి పెట్టాడు రా, చెయ్యి. నాకు ఎప్పుడు ఒంటరితనం తెలియదని నా ఎంబడే ఉంటారు రా, నా ఎంబడే ఉంటాడు బాబు. నేనేమో బాబును ఒంటరి విడిచిపెట్టిపోయినా, ఒంటరి విడిచిపెట్టిపోయినా. మా బాబుకు వయసు అయిపోతా అంటే బుద్ధి మందగిస్తుంది అనుకున్నారా, కానీ కానీ నాకు వయసు బుద్ధి మందగించిందిరా, బుద్ధి మందగించింది. ఊకో ఊకో గట్లేదుకంటూ. నిజమేరా చెప్పింది. నేను చిన్నప్పుడు ఎన్నోసార్లు మా పాప మాట వినలేదు. ఆయన మా బాబు నా మీదకి ఏనాడు కోపానికి రాలేదు. నేను మాత్రం మా బాబు మీదకి ఎప్పుడు చిరాకు తెప్పించిన. గోళీలు వేసుకోమంటే వేసుకోలేదు. నేనైనా దగ్గర నుండి ఎత్తి అయిపోయింది కదా. చేతుకు చెంపించిన గాని అదే చేతితోటి గోళీలు ఎత్తే మా బాబు బతికేటోడు రా, బతికేటోడు. అరే చిరాకు చివరికి పానం తిస్తుందని అస్సలు అనుకోలేదు రా, అస్సలు అనుకోలేదు. బాబు బాబు ఒక్కసారి లే బాబు, ఒక్కసారి లే బాబు, బాబు బాబు ఒక్కసారి లే బాబు, ఇంకొకసారి ఎప్పుడు చిరాకపోవడం. బాబు లే బాబు, నిన్నెక్కడికి విడిచిపెట్టు పోను బాబు, లే బాబు, బాబు లే బాబు, నీకు మందులు ఎత్త బాబు, నేను మంచిగా చూసుకుంటా బాబు. నేను చేయని విడిచిపెట్టా బాబు, ఎవరి కోసం నేను విడిచిపెట్టుకోను బాబు. లే బాబు ఒక్కసారి లే బాబు, బాబు లే బాబు, ఒక్కసారి లే బాబు, బాబు దండం పెడతా బాబు, లేవు.